చాలా మందికి ఎనీమియా అంటే హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటాం. పీసీఓఎస్ ప్రాబ్లం ఉండేవాళ్ళు, ఫైబ్రాయిడ్స్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి, ఓవర్ బ్లీడింగ్ కొంతమందికి ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఎప్పుడు హిమోగ్లోబిన్ డౌన్ అయిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు వీక్లో ఒక ట్వైస్ ఈ లివర్ కర్రీ, మటన్ లివర్ అయితే మంచిది. కొలెస్ట్రాల్ మోడరేట్ లెవెల్లో ఉంటే ఇది వీక్లీ ట్వైస్ కన్జ్యూమ్ చేయొచ్చు. ది బెస్ట్ థింగ్ ఫర్ ఎనీమియా. అండ్ B12, B9 కూడా ఉంటుంది ఇందులో. సో కంపల్సరీగా ఐరన్ అప్పుడు ఏముండాలి? లెమన్ ఉండాలి. అండ్ లెమన్ వల్ల మనకి ఇన్సులిన్ స్పైక్స్ కూడా తగ్గుతాయి. నాకు లెమన్ వాటర్ అంటే చాలా ఇష్టం. అండ్ ఆనియన్లో కూడా నేను ఆనియన్ తింటాను. సో ఆనియన్లో కూడా లెమన్ పిండేసి తినేద్దామా? లివర్ కర్రీ ఎలా చేశానో చెప్పనా? ఫస్ట్ కుక్కర్ పెట్టాను. ఫస్ట్ ఆయిల్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఫ్రై అవ్వగానే టొమాటోస్ పచ్చిమిర్చి వేసేసి అది రోస్ట్ అవ్వగానే లివర్ వేసేసి సాల్ట్ తగినంత, పసుపు, కారం వేసేసి ఒక 7-8 విజిల్స్ రానిచ్చాం. మొలకెత్తిన మెంతులు చెప్పే కదా, ఇవి చేదు ఉండవు. మనం వైట్ రైస్ తింటున్నాం, ఇందులో పప్పు కలపలేదు, కిన్వా కలపలేదు. సో నాన్ వెజ్ అప్పుడు, చేపల పులుసు అప్పుడు మనం ఇలా మొలకెత్తిన మెంతులు తినటం వల్ల ఇన్సులిన్ స్పైక్స్ అవ్వవు. పీసీఓఎస్, థైరాయిడ్ ఎవరికైనా, నార్మల్ వాళ్ళకైనా మంచిది. ఇది హెల్దీ ఫుడ్. డైట్లో రైస్కున్న క్యాలరీస్ మనం వైటమిన్స్కి, మినరల్స్కి, హార్మోన్స్ ఫీడ్ చేయడానికి, ఎసెన్షియల్ న్యూట్రిషన్కి యూజ్ చేసుకుంటాం. డైట్ అయిపోయాక ఇలా తిని కూడా వెయిట్ పెరగకుండా మెయింటైన్ అవుతాం. ఓకే, లివర్ ఉడికింది కదా. మసాలా కోసం కొంచెం బాండీ పెట్టేసి హీట్ అయ్యాక లవంగాలు కొంచెం ఎక్కువ వేస్తాను. అండ్ చెక్క, అనాస పువ్వు, యాలకులు ఇవి కొంచెం ముందు ఫ్రై చేస్తాను. కొన్ని ధనియాలు వేసి, సాజీరా వేసి, జీడిపప్పులు, కొబ్బరి, ఎండు కొబ్బరి అండ్ పుట్నాల పప్పు, మనం చట్నీకి వేసుకుంటాం కదా, ఆ పుట్నాల పప్పు వేసి ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం సోంపు అండ్ కసూరి మేతి కూడా వేసి రోస్ట్ చేసేసి పక్కన పెట్టేస్తాను. అండ్ బాండీలో ఆనియన్, టొమాటోస్ వేసి కొంచెం పసుపు వేసి వేగిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఎయిర్ ఫ్రై చేశాను, ఇది ఆయిల్లో ఫ్రై చేసినవి కాదు. సో ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ ఈ వేపుకున్న మసాలా దినుసులు కూడా వేసి కొంచెం సేపు ఫ్రై చేసేసి, చూడండి ఎంత బాగా వచ్చిందో. అండ్ మిక్సీ వేసేటప్పుడు ఒక 7-8 లివర్ బాయిల్డ్ ముక్కలు వేసి వాటర్ వేస్తూ పేస్ట్ చేసుకున్నాను. మిక్సీ వేస్తూ నేను గ్రేవీలో కూడా ఒక 7-8 లివర్ ముక్కలు వేసేసే మసాలాతో పాటు గ్రైండ్ చేసేసాను. సో ఆ గ్రైండ్ చేసిన పేస్ట్ని కొంచెం నెయ్యి వాడతాను, అంటే స్మెల్ రాకుండా, నీసు స్మెల్ రాకుండా. కానీ నెయ్యి స్మెల్ అసలు రాదు, మీరు ఆప్షన్, మీరు ఆయిల్ అయినా వాడుకోవచ్చు. వేసి గ్రేవీ వేసేసి తగినంత, గ్రేవీకి తగినంత సాల్ట్, కారం వేసేసి ఈ ఉడికిచ్చిన లివర్ ముక్కలు అన్నీ వేసేసి చక్కగా ఉడికిచ్చేసి కొంచెం ఆయిల్ బయటికి రాగానే కొత్తిమీర, కరివేపాకు వేసి స్టవ్ ఆపేద్దాం. తిందామా? నేను స్పైసీ ఎక్కువ తింటాను, కారం తక్కువ తినేవాళ్ళు కారం తక్కువ వేస్తుంది. ఆల్రెడీ మసాలా కూడా చాలా ఘాటుగా ఉంటుంది. లివర్ ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఫేవరెట్. మటను, చికెను కన్నా మటన్ లివర్ అంటే చాలా ఇష్టం. డైట్లో ఉన్నప్పుడు మన హార్మోన్స్ బ్యాలెన్స్ అవటానికి వైటమిన్స్, మినరల్స్ ఉన్న ఫుడ్స్, ప్రోటీన్ ఎక్కువగా, ప్రోటీన్కి తగ్గట్టు ఫ్యాట్స్ కూడా తీసుకుంటేనే యూస్ఫుల్. ఆనియన్ ఇష్టం లేని వాళ్ళు కీరా కూడా తినచ్చు. చూడండి, ఇలా ఒక లివర్ ముక్క, ఇలా కొంచెం ఉల్లిపాయ ఇలా కలుపుకొని చాలా టేస్ట్ ఉంటుంది. లివర్ కుక్ చేసేటప్పుడు మెత్తగా కుక్ చేసుకోవాలి. మటన్ లివర్ చాలా గట్టిగా ఉంటుంది, కానీ నేను ఒక 10 విజిల్స్ రానిచ్చాను. చూడండి, ఇలా అంటే ఇది కట్ అయిపోతుంది. ఇలా అంటే అప్పుడే మనం తినగలం, లేకపోతే గట్టిగా ఉంటుంది, డైజెషన్ ప్రాబ్లం కూడా వస్తుంది. నిమ్మకాయ ఉంటేనే మనకి ఐరన్ అబ్జార్ప్షన్ అవుతుంది. అండ్ ఇంకొకటి, లివరు ఏదైనా ఐరన్కి సంబంధించినవి తింటున్నప్పుడు కొంచెం కర్డ్ అవాయిడ్ చేస్తే మంచిది. బట్ మెడిసిన్ వేసుకుంటున్నప్పుడు, ఐరన్ మెడికేషన్ వేసుకుంటున్నప్పుడు మీరు కర్డ్ డెఫినెట్గా, కాల్షియం ఉండే ఫుడ్స్ అన్నీ అవాయిడ్ చేయాలి. ఫుడ్లో తీసుకుంటున్నప్పుడు పర్లేదు, బట్ నేను యూజువల్గా లివరు ఇలాంటివి తినేటప్పుడు కర్డ్ అవాయిడ్ చేస్తా. చాలా బాగుంది. బ్రౌన్ ఆనియన్స్ చాలా టేస్ట్ వస్తుంది వేస్తే, ట్రై చేసి చూడండి.
అండ్ లివర్ వేసాం కదా మిక్సీ వేసేటప్పుడు, గ్రేవీలో కూడా లివర్ కొంత ఆ స్మెల్ ఆ టేస్ట్ వస్తుంది. ఎవరికైతే లివర్ ఇష్టం అవుతుందో వాళ్ళు సూపర్ ఎంజాయ్ చేస్తారు. నేను ఇప్పుడు మెంతులు వేసా కదా, అసలు ఏ మాత్రం చేయలేదు. చూడండి లివర్ ఎలా ఇలా అంటే తునిగిపోతుంది. నేను ప్రతి ముద్దకి లివర్ వచ్చేలాగా తింటాను. రైస్ మంచిదా లివర్ మంచిదా అంటే లివరే మంచిది. దాంతోపాటు మెంతులు ఉన్నాయి కాబట్టి చాలా స్లోగా, వైట్ రైస్ కాబట్టి చాలా స్లోగా గ్లూకోజ్ అనేది స్పైక్ అవుతుంది. సో ఇది ఒక మంచి టిప్. నాకు చాలా మంది మెసేజెస్ చేశారు, మేము మెంతులు వాడటం యూజ్ చేస్తున్నాం. నేను బయటకు వెళ్ళినా చాలా మంది చెప్తున్నారు మెంతులు వాడటం స్టార్ట్ చేసాం, చేదు లేదు అని. మీరు ఎంతమంది స్టార్ట్ చేశారో మెసేజ్ చేయండి. చపాతీలో కూడా బాగుంటుంది కానీ రైసే. నాకు స్వీట్స్ కన్నా రోజుకి ఒక్కసారైనా ఇలా మీల్ తింటాం చాలా ఇష్టం. నేను తినే ఒక్క మీలు చాలా సంతృప్తిగా తింటాను. నాకు ఇష్టమైనవి తింటాను. బయట ఫుడ్ ఇష్టమా ఇంట్లో ఫుడ్ ఇష్టం అంటే ఇంట్లో ఫుడ్డే నాకు ఇష్టం. మెయిన్గా నా వంటలు నాకు ఇష్టం. ఇందులో కసూరి మేతి కూడా వేసాం కదా, ఆ స్మెల్ కూడా వస్తుంది. చికెన్ లివర్ కన్నా మటన్ లివరే మంచిది. అండ్ మటన్ లివరే టేస్ట్. చాలా మంది తెలియదు, అది గట్టిగా ఉంటుందని తినరు. ఇది మెత్తగా విజిల్స్ రానిస్తే సేమ్ చికెన్ లివరే లాగానే ఇది కూడా ఉంటుంది. అందరూ చికెన్ లివరే టేస్ట్ అనుకుంటూ ఉంటారు. సో మనం పెరుగు తినట్లేదు కదా, పెరుగు బదులు రసం, ఈ రసము కొంచెం గుగ్గుళ్ళు వేసి, అంటే బొబ్బర్లైనా శనగలైనా ఉడికించినవి, టొమాటో, కొంచెం చింతపండు, జీలకర్ర, మిరియాలు వేసి, వెల్లుల్లి వేసి మిక్సీ వేసేసి దీన్ని వాటర్ వేసేసి చారులాగా చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. దీంట్లో కూడా కొంచెం ప్రోటీన్ ఉన్నట్లు ఉంటుంది. టేస్ట్ నువ్వు కొంచెం సాల్ట్ తక్కువ వేసుకుంటే మనం లివర్ ముక్క నంచుకుంటూ తింటే చాలా బాగుంటుంది. గ్రేవీ కూడా కలుపుకొని తింటే, రసంలో సాల్ట్ తక్కువ వేసుకొని కూర నంచుకొని తింటే బాగుంటుంది. రసం నాకు ఇలా గట్టిగా కలుపుకోవటం ఇష్టం ఉండదు, ఇలా పోసుకుంటే ఇష్టం. ఎంతమందికి ఇలా ఇష్టం? సో లివర్ ముక్క ఇట్లా అంటే తినిగిపోతుంది. లివర్ మెత్తగా ఉడికించుకోండి. ఆనియన్తో ఎంతమంది తింటున్నారు? చాలా టేస్ట్ ఉంది కదా. ఏమైనా పచ్చడి కలుపుకొని తింటున్నా ఆనియన్ ఉంటే, టొమాటో అంటే నిల్వ పచ్చడిలో కూడా ఆనియన్ ఉంటే ఆ టేస్టే వేరు. ఇప్పుడు దాకా నాకు వాటర్ తాగే అవకాశం రాలేదు. వాటర్ కూడా మనకు అవసరమైనంతే తీసుకోవాలి. వాటర్ ఎక్కువ తీసుకుంటే తినేటప్పుడు డైజెషన్కి ఇష్యూ అవుతాయి. రసంలో మటన్ లివర్ సూపర్. సో మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. మటన్ లివర్ చాలా హెల్దీ. మసాలా వేసేటప్పుడు కూడా దాంట్లో కొన్ని మటన్ లివర్ వేసి మసాలా నూరుకుంటే గ్రేవీలో కూడా మనకి కొంత పార్ట్ వెళ్ళిపోతుంది. సో ఎంతమంది ట్రై చేయబోతున్నారు? చాలా బాగుంటుంది. సో సేవ్ చేసుకోండి, వండుకునేటప్పుడు చూసి వండుకోవచ్చు. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చక్కగా వెయిట్ లాస్ అయ్యాక ఇలా హెల్తీగా తిన్నా కూడా నా మెయింటెనెన్స్ డైట్లో అంటే హెల్తీ డైట్లో వెయిట్ పెరగరు. ఈవెన్ దో 1200 క్యాలరీస్ వాళ్ళకు కూడా నేను మినిమం మెటబాలిక్ రేట్ని రేస్ చేసి డైట్లో వాళ్ళకి 1700 to 1800 క్యాలరీస్ నుంచే స్టార్ట్ చేస్తాను. సో ఇలా తినాలి అంటే 2 నెలలు 3 నెలలు కొంచెం ఒక 10 kgs తగ్గితే చక్కగా మెయింటైన్ చేసుకోవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సేవ్ ఇట్, షేర్ ఇట్, హ్యావ్ ఇట్. థ్యాంక్ యూ.